సర్వాధికారి వందనాలు అయా, నీ ఆధిపత్యం కిందకే అయా నీ అధికారానికి అప్పగించుకుంటుండగా దినము FMB అనే ఆయన ఆ యొక్క పరిచర్య కొరకే నీ పాదాలకు వస్తున్నాను. నీ దాసుల్ని FMB ఆ యొక్క పరిచర్యలో నీ దాసులు నీ సేవకురాలను వారి పిల్లలను వారి చేత రక్షించబడిన భారతదేశం అంతట్లో జరుగుతున్న పరిచర్యను నీ ఆశీర్వాదముతో నింపు. యెహోవా ఈరే అనే పరిచర్య ద్వారా దేవా, నీ లేఖనాల ద్వారా నీ వాక్యం వింటున్న ప్రతి ప్రజల్లో కూడా ఆత్మీయ ఉజ్జీవాన్ని కలుగు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. ప్రధాన యాజకుడు మన యేసే, యాజకులము మనమే. ప్రధాన యాజకుడు మన యేసే, యాజకులము మనమే. పరమ పిలుపుతో నిలచిన వారే, పరమ పిలుపుతో నిలచిన వారే స్థిరముగా నుండెదరు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. పథకము ఏ పొదు విచిత్రమైన దట్టి నిలువాటంగి పాగా. పథకము ఏ పొదు విచిత్రమైన దట్టి నిలువాటంగి పాగా. మెలిమి బంగారు రేకు విచిత్ర, మెలిమి బంగారు రేకు విచిత్ర మైన చొక్కా ఎడును. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. ఆయన తోడా 1000 వత్సరములు ఆనందముతో నిలుచు. ఆయన తోడా 1000 వత్సరములు ఆనందముతో నిలుచు. యాజకులందరూ భాగ్యశాలుల, యాజకులందరూ భాగ్యశాలుల హల్లెలూయా పాడెదరు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవా ప్రేమతో నొనరింపుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మొదట నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం ఉండెను. అందులో ధూపార్తి, సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలు ఉండెను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది. సుఖ దుఃఖములో
వాగ్దానమున్నది విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. ప్రభునందు యెహోవా ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువు నామములో మీ అందరికీ మరొక పర్యాయము అందరికీ వందనాలు, ప్రైజులాడు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క హెబ్రీ పత్రిక 9వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం ఈ దినము. మొదట నిబంధనకైతే 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుటి చేత మొదటిది పాతగిల్లి చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండును. మొదటి నిబంధనకైతే కనుక సేవా నియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉంది. రెండవది మనం గమనించినట్లయితే ఏలనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ప్రత్యక్ష గుడారానికి 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, 2 అతి పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క గుడారము అంటే ప్రత్యక్ష గుడారము అని అర్థం. ఇది ఇశ్రాయేలీయులకు దేవుని మందిరముగా నియమించబడుతూ వచ్చింది. ఈ మందిరంలోనికి కనుక యాజకులు వెళ్ళవలసిన వారై ఉన్నారు. కనుక పరిశుద్ధ స్థలంలోనికి వారు పలుమార్లు వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి 1 మారు మాత్రమే వెళ్ళాలని లేఖనము తర్వాత విందాం. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో మొదటి నిబంధనకైతే అంటే పాత నిబంధనకైతే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా పాత నిబంధన సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలముగా ఉన్నది. కనుక ప్రతి గుడారంలో మొదటి స్థలము, మొదటిది ఆవరణం. ఆవరణంలోనికి వెళ్ళిన వెంటనే కుడివైపు బలిపీఠం ఉంటుంది. అక్కడ బలి అర్పించాలి. ఆ రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలమునికి వెళ్ళేటప్పుడు ఆ ప్రతి గుడారం యొక్క అతి పరిశుద్ధ స్థలం ముందు గంగాళమైన ఒక నీరు ఉంటుంది. అది అద్దముతో చేయబడినదిగా ఉంటుంది. దాన్ని మన ముఖం పెట్టి చూస్తే మన ముఖము క్లియర్గా ఆ నీటిలో కనిపిస్తుంది. కాలు చేతులు ముఖము కడుక్కొని ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళవలసిన యాజకుడు కనుక ఆ యాజకుడు ప్రవేశించిన స్థలము ఎట్లా ఉంటుందంటే ఒక గుడారం ఏర్పరచబడను. మొదట అందులో దీపస్తంభము బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఆ స్థలంలో 2 వస్తువులు ఉన్నాయి. దీపస్తంభము అంటే అది దానికి 7 దీపములు ఉంటాయి. అది నిత్యము ఆ ఒలివ నూనె వేయబడి నిత్యము దీపం వెలిగించబడి నిత్యము ఆ వెలుగు వెలిగింపబడుతూనే ఉంటుంది ఆ దీపస్తంభం. ఈ దీపస్తంభము దేనితో చేయబడ్డదంటే బంగారముతో పొదిగించబడ్డది దీపస్తంభం. ఈ దీపస్తంభము మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు దైవములు ఉన్నప్పుడు కూడా నిజమైన వెలుగుండను. అది లోకములకు వచ్చి ప్రతి మనుషుని వెలిగించును. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండోది బల్ల. ఈ బల్ల మీద కనుక 12 రొట్టెలు ఉంటాయి. ఈ 12 రొట్టెలు ఎవరికి పోల్చబడుతూ వచ్చాయంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకి 12 గోత్రకర్తల పేర్లకి ఈ 12 రొట్టెలు పోల్చబడుతూ ఉన్నాయి. కనుక మొదటగా దీపస్తంభము, రెండోది బల్ల. ఆ బల్ల మీద ఉంచబడిన 12 రొట్టెలు, దానికి పేరు పరిశుద్ధ స్థలం అని పేరు. కనుక ఆ పరిశుద్ధ స్థలంలోనికి మొదటిది. రెండవ చూస్తే 2వ తెర లోపల అతి పరిశుద్ధ స్థలం ఉండును. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండును. ఆ మందసములో మన్నాగల బంగార పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలు ఉండును. 2వ తెర లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళవలసినప్పుడు అక్కడ ఏముందంటే సువర్ణ ధూపర్తి. కనుక బంగారముతో ఉన్న ధూపర్తి ఉంది. అది నిత్యము దాని మీద ధూపం వేయబడుతూనే ఉంటుంది.
ఈ ధూపత్తిని దేనికి సాదృశ్యం అంటే దాని మీద పొగ, ధూపం వేస్తుంటే దాని మీద పొగ వస్తూనే ఉంటుంది. అంటే అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు లోపలికి వెళ్ళవలసిన వాడు ప్రార్థనా జీవితాన్ని కలిగి పవిత్రుడై ఉండి లోపలికి వెళ్ళాలి. అంతటా బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఉంది. ఆ లోపల ఇంకొక వస్తువు ఏముందంటే నిబంధన మందసం ఉంది. ఆ మందసము కూడా మరి ఈ యొక్క ప్రతి గుడారంలో ఉన్న ప్రతి వస్తువు తుమ్మకర్రతో చేయబడ్డది. తుమ్మకర్ర దేని సాదృశ్యం అంటే తుమ్మకర్రకి ముళ్ళు ఉంటాయి. ఈ యొక్క ముళ్ళుగా ఉన్న ఈ తుమ్మకర్ర ఎవరికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. తుమ్మకర్రకున్న ముళ్ళుల వలె మానవుడు అరికాలు మొదలుకు నన్నెత్తు వరకు కూడా పాపం ఉంది. ఆ పాపం అనే ఆ తుమ్మకర్రని చెక్కి బంగారముతో పొదిగించి దాని లోపల పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములో ఉంచిన ప్రతి వస్తువు కూడా తుమ్మకర్రతో చేయబడ్డది. అలాగే మానవుడు కూడా కనుక ఆ తుమ్మకర్రకున్న ఒక ముళ్ళు వలె మానవుడు అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు తన పాపమును తన నోటంటే ఒప్పుకొని విడిచిపెట్టిన వాడై, యేసు రక్తంలో కడగబడిన వాడై, పరిశుద్ధుడిగా చేయబడిన వాడై ఉన్నట్లుగైతే ఆ బంగారము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యము. బంగారముగా ఆ యొక్క తుమ్మకర్రకి అతికించినట్లుగా ఆ బంగారములో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఉంటాడని అర్థం. ఈ యొక్క నిబంధన మందసము, ఆ యొక్క మందసములు ఉంటుంది అక్కడ. ఆ మందసములో ఏముంటుందంటే మన్నాగల పాత్ర ఉంటుంది. ఈ మన్నాగల పాత్ర దేంతో ఉంటుందంటే బంగారముతో చేయబడిన ఆ మన్నాగల పాత్ర ఉంటుంది. ఈ మన్నాగల పాత్రలో ఏముంటుందంటే చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు ఉండును. కనుక మన్నాగల బంగారు పాత్ర ఉంటుంది. ఆ చిగురించిన అహరోను చేతి కర్ర నిబంధన పలకలు ఉంటాయి. నిబంధన పలకలు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం. కనుక 10 ఆజ్ఞలు దీంట్లో ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఈ నిబంధన పలకలు దాని లోపల ఉంటాయి. ఒకటేమో కనుక మన్నాగల మందసంలో మన్నాగల బంగారు పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో చిగురించిన అహరోని చేతికర్రతో చేతికర్ర ఉంటుంది. కనుక నిబంధన పలకలు ఉండును. కనుక దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండును. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు అని భక్తుడు చెప్తూ వచ్చాడు. కనుక 10 ఆజ్ఞలు ఉంటాయి. చిగురించిన అహరోను చేతి కర్రలు ఉంటాయి. కనుక మన్నాగల బంగారు పాత్ర దాని లోపల ఉంటుంది. కనుక ఈ రీతిగా అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు ఇవి. కనుక ఈ యొక్క మందసముకి ఇటువైపులు కూడా దేవదూతలు ఒకరి ముఖముతో ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నట్లుగా దేవదూతల యొక్క బొమ్మలు ఉంటాయి. ఇవి దేంతో ఉన్న ఈ కరుణాపీఠం మీద ఏమన్నాడు? వీటిని ఏమంటారండి? వీటిని కెరూబులు అంటారు. అంటే దేవదూతలు. ఈ కెరూబులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసినట్లు ఇవి బంగారముతో చేయబడ్డాయి. దీని అర్థం ఏంటంటే ఒక కెరూబు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక కెరూబు విశ్వాసి. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి, ఒక సేవకుడు దేవుని వైపు చూసే, ఆయన మీద ఆధారపడి తన విశ్వాస జీవితంలో, తన సేవా జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొద్ద నుంచే ప్రతిదీ సంపాదించుకోవాలని అర్థం. ఈ రీతిగా ఈ మందసము లోపల ఉన్న ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము కమ్ముకొంచున్న కెరూబులుండును. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇవియుగాక ఏర్పరచబడిన యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదట గుడారములోనికి వెళ్ళెదురు. అక్కడున్న యాజకులు సేవ చేయడానికి ఏర్పరచబడిన యాజకులు మాత్రమే సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదట ఆ గుడారములోనికి వెళ్ళెదురు. ఇది మొదట గుడారము, పరిశుద్ధ స్థలము. రెండవది, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. రెండవ గుడారమును ప్రవేశించిన యాజకుడు ఏమి తీసుకుని వెళ్ళాలంటే రక్తము తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒకమారే తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు, అజ్ఞాన కృతములు అంటే ప్రజల పాపముల కొరకు అతడెళ్ళి వాటిని అర్పించేవాడు. ఆ రీతిగా దేవుడు తనతో మాట్లాడి
నేను ప్రజల పాపములు క్షమించాను, నువ్వు వెళ్ళి చెప్పు అంటే యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి వచ్చేవాడు. ఒకవేళ యాజకుడు రాకపోయినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తారు. ఆ యాజకుడు ఒకరు అపవిత్రుడైతే అతడు లోపల చనిపోతుండేవాడు. ప్రతి ద్వారంలో మందసము చుట్టూ అతి పరిశుద్ధ స్థలంలో రక్తాన్ని ప్రోక్షణ చేసి ప్రార్థించి తిరుగుతున్నప్పుడు వెనికి ఆ ప్రధాన యాజకుడు 7 వస్త్రాలు ధరిస్తాడు. ఆ 7 వస్త్రముల కిందని గనక ఏముంటాయంటే తను ధరించిన అంగీకి కనుక దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఈ దానిమ్మ పండ్లు ఒక ప్రక్కనే ఉన్న పిక్కల వలె ప్రతి విశ్వాసి అంటుగట్టబడాలి, ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండాలని అర్థం. ఈ గంటలు ఏమి సాదృశ్యం అంటే కనుక ఎల్లప్పుడూ నీతిమంతుల గుడారములో ఉత్సాహ సునాదములు బయటికి రావాలి. ఈ యాజకుడు ధరించిన ఈ 7 వస్త్రములు కాక తన మానమునకు ఒక నారనాగు తొడుక్కొని అతడు పరిశుద్ధుడిగా ఉండి ఆ యొక్క అతి పరిశుద్ధమునకు వెళ్ళాలి. అతడు ఏమైనా 7 వస్త్రాలు ధరించి తన మానమునకు నారులాగా కట్టుకొని అతడు లోపలికి అతడు వెళ్ళిన తర్వాత అతడు ఇంకా పాపిగా అపవిత్రమైన జీవితానికి వెళ్ళినట్లయితే లోపల అతను చనిపోతాడు. పొద్దుపోయిన తర్వాత పరిచారకులు అతనికి నడుముకున్న తాడుని బయటికి లాగేస్తారు. అతన్ని బయటికి ఎవరు కూడా లోపల వెళ్ళడానికి ఎవరికి హక్కులు లేవు. కనుక ఆ రీతిగా ఈ యొక్క ఒక్కసారి సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును, ప్రజలు పాపముల కొరకు అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదట గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు మొదట గుడారము నిలుచున్నది కనుక అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ చెప్పు. ఈ మొదటి గుడారము ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కోలు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పావుర రక్త ప్రోక్షణ చేశారు. దీని ద్వారా పాపక్షమాపణ లేదు కనుకనే 2వ గుడారమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళి రక్త ప్రోక్షణ చేసినట్లుగా ఆ నిజమైన యాజకుడు ఒక్కమారే అర్పించే యాజకుడు, ఒక్కసారే చనిపోయిన యాజకుడు, ఒక్కసారే రక్త ప్రోక్షణ చేసిన యాజకుడు, ఒక్కసారే మరణించి తిరిగి లేచిన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవుడు అంటుండే ఇక్కడ మొదటి గుడారంలో నిల్చున్నట్టుగా అతి పరిశుద్ధములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలము ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధనకి సంపూర్ణ సిద్ధి కలుగుచేయలేని అర్పణలను బలులను అతడు అర్పించును. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షణములతోనూ సంబంధించిన ఆచారములు మాత్రమై ఉన్నవి. ఈ పాత్రమైన కాలం ద్వారా రక్తం ద్వారా కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తం ద్వారా బలుల ద్వారా రక్త ప్రోక్షణ చేసిన ద్వారా ఆ మానవునికి పాపక్షమాపణ కలగదు. అప్పటికి ఆ వ్యక్తి క్షమించబడతాడు, మరలా పాపం చేస్తాడు, మరలా బలి అర్పిస్తాడు. కనుక 2వ గుడారమైన అతి పరిశుద్ధములోనికి యాజకుడు సంవత్సరం ఒకసారి ప్రవేశించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య గర్భవతి కుమారుని కని ఈ భూమి మీద పరిశుద్ధుడు పుట్టి పరిశుద్ధుడు జీవించి పరిశుద్ధుడిగా 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరం మాత్రం సువార్త ప్రకటించి సర్వ మానవాళి పరిహారం కొరకే సిలువలో చనిపోయి రక్తము కార్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి పరలోకములో పరిశుద్ధ స్థలం పరలోకములో ప్రోక్షించి వచ్చి 40 దినాల భూమి మీద నుండి 11 సార్లు కనబడి ఆయన పరలోకానికి వెళ్తా అంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం రక్షించబడను, నమ్మను వానికి శిక్ష విధించబడుతుంది. వారు వినను వినకపోయినను మీరు సువార్త ప్రకటించని ప్రభు చెప్పాడు. నేను త్వరగా వచ్చునని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు అని ప్రపంచంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, మండలాల్లో, జిల్లాల్లో, కొండల్లో, లోయల్లో, అరణ్యంలో, ఎడారిలో, కనుక మంచు ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో నరలాక్ష భక్షకులు, ఆ దురాత్మ శక్తులు కలిగిన వారు, నరహంతకులు, ఎటువంటి ఘోర పాపి అయినా యేసు ప్రభువాన్ని నోటితో పాపమొప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థిస్తే అతడు రక్షించబడతాడు. తన పాపములు క్షమించబడతాయి. తన లోకంలో కన్ను మూస్తే పరలోకానికి వెళ్తాడు. యేసు ప్రభువాన్ని తునీకరించిన ప్రపంచంలో ఎవరే గాని అగ్ని ఆరదు, పురుగు చావదు. అటు నిత్యమైన నరకానికి ప్రభువును తునీకరించే వారు వెళ్తారు. ఇక్కడ రాయబడిన మాటలో ఇవి దిద్దుబాటు జరుగు కాలము. దిద్దుబాటు అంటే
దీనిని దిద్దుబాటు ఏదంటే క్రొత్త నిబంధన. దీన్ని దిద్దడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ కోలు గొర్రె రక్తము ద్వారా పాపక్షమాపణ లేదు కనుక ఆయన దిద్దుబాటుకి ఈ భూలోకానికి వచ్చి నిన్ను నన్ను రక్తంతో కడిగి నిన్ను నన్ను ఆ దిద్దుబాటు చేసి శుద్ధీకరింపచేసి కనుక ఆ యొక్క పరలోకములో ప్రవేశించడానికి ఆయన వచ్చి ఈ లోకములో ఆ బలియాగము చేశాడు. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమనిదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క కోడి యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇక్కడ మనం గమనిస్తే అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా యేసుప్రభు వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా ప్రతి మానవ పాపమును క్షమించడానికి లోకానికి తన రక్త ప్రోక్షణ చేశాడు. ఎల్లనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలిపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచుని అలా నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మొదటి నిబంధన మేకల యొక్క కోలి యొక్క రక్తము మైలిపడి ఆ ఆవు దూడ బూడిద చల్లుటి శరీర శుద్ధి కలిగినట్లు పరిశుద్ధపరచట్లేదు. దాని ద్వారా పరిశుద్ధపరచట్లేదు గనుకనే నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము యేసుప్రభు రక్తము కార్చి నిర్జీవ క్రియలు అంటే పాప క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు ప్రతి మానవుడు చేసిన పాపమునకు ఎక్కడ ఆయన ఉంచాడు తన మనసులోనే నీ పాపము నీ మనస్సాక్షి తెలియజేస్తుంది, నీ దోషము నీ మనస్సాక్షి తెలియజేస్తుంది, నీ పాపము నీ ముఖకలే కనబడుతుంది, నీ పాపము నీ కళ్ళలో కనిపిస్తుంది, నీ పాపము నీ చేతు వణికిలో కనిపిస్తుంది, నీ పాదములు వణికిలో కనిపిస్తుంది, నీ గుండె లబ్ డబ్ 72 సార్లు కంటే అధికముగా కుట్టుకుంటా నీ పాపము కనిపిస్తుంది గనుక నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటావు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచన కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కనుక ఇందువలన మొదటి నిబంధన కాలంలో అపరాధములు క్షమించబడలేదు కనుక ఆయనే పాపంపై జయము కలవడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి వాగ్దానం చేసి నిత్యమైన స్వాస్థ్యమనే ఆ పరలోకాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి కోలు గొర్రెల రక్తం ద్వారా పాప క్షమాపణ కనుక క్రొత్త నిబంధనగా కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనగా ఆయన ఈ లోకానికి వచ్చి మధ్యవర్తిగా ఏమి చేశాడంటే మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణ అవస్కం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో ఏమి గమనిస్తున్నామంటే మరణ శాసనం ఎక్కడుండనో ఆ శాసనము రాసిన వాడు మరణము పొందాలి. ఆ మరణము పొందితేనే తప్ప అతనికి మరణంపై జయం అనేది కలగదు. ఆ శాసనము రాసిన వాడు జీవించుండగా అది చెల్లదు అని దాని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగు చేశాడు. దాని ద్వారా కలగట్లేదని తానే బలిపశువుగా వచ్చి సిలువలో మరణించి మరణ శాసనాన్ని జయించడానికి తానే మరణించి మృతుల్లో నుంచి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. ఆయన నమ్మిన ప్రతి విశ్వాసాన్ని పరలోకానికి సిద్ధపరచడానికి ఆయన ఈ భూమి మీద కనుక ఆయన నా పరిహారం కొరకే ఎట్లా ఉన్నాడంటే ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన ఆదికాండం నుంచి మల గ్రంథం వరకు కూడా మొదటి నిబంధన పాత నిబంధన. మొదటి నిబంధనలో కూడా కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తాన్ని ప్రోక్షించారు.
కొత్త నిబంధనలో కోలు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశపు రక్త ప్రోక్షణ చేయలే అవసరం లేదు. కానీ ఏ మనుషుడు నీ నా కొరకే చనిపోయే రక్తము కారిస్తే ఏ మనుషుని యొక్క పాపం రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన శిలువలో చనిపోయి ఆయన రక్తం ద్వారా నీ నా పాపమును పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడుల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించును. గమనించరా, ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్లతో శుద్ధి చేస్తారు. ప్రతి గుడారంకి వెళ్ళాలంటే మొదట ఆ బలిపీఠం దాటి వెళ్ళిన తర్వాత మొదటగా నీళ్ళతో శుద్ధి చేయాలి. రెండోది రక్తము అంటే గొర్రెల రక్తమును, మూడోది ఇస్సోపు, నాలుగోది కోడిల రక్తము, మేకల రక్తము తీసుకొని దేవుడి మీ కొరకు విధించిన నిబంధన రక్తం. కనుక మొదటేమో పాత నిబంధన కనుక ఆదికాండం నుంచి మొదట గ్రంథము కనుక అది ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ గుడారమునకు వెళ్ళాలంటే కోలుగోలు రక్త ప్రోక్షణ చేయాలి. ఇప్పుడు మనం గమనించిన దేవుడు మీ కొరకు విధించిన రక్తం ఇదే. ఆ రక్తమే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనగా ఎవరు భూమి మీదకి వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే క్రొత్త నిబంధనకు వచ్చి మరణించి మృతుల్లో నుంచి తిరిగి లేచు ద్వారా ఆ రక్తము ఎక్కడ ప్రోక్షించారు అని చూస్తే గ్రంథం మీదను ప్రజలందరి మీద ప్రోక్షించును. అదే విధముగా గుడార మీదను సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తము ప్రోక్షించును. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని మనలో దసరా వచ్చినప్పుడు ప్రతి దాని మీద కూడా పాత నిబంధన ఆచారం చేయుచున్నారు హిందువులు కనుక ఇప్పుడు ప్రతి వస్తువు మీద కూడా రక్త ప్రోక్షణ చేస్తారు. ఇక్కడ గ్రంథం మీద, ప్రజల మీద, సేవా గుడారుల మీద కనుక సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్త ప్రోక్షణ చేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రక్త ప్రోక్షణ లేదే పాపానికి క్షమాపణ లేదు. కనుక ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కాదు సామాన్యముగా చెప్పవచ్చు. కనుక రక్త ప్రోక్షణ లేదే పాపానికి క్షమాపణ లేదు. ఆ రక్తము కోలు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పావుర రక్తము ద్వారా పాప క్షమాపణ లేదు. మళ్ళా జ్ఞాపకం చేస్తాం, బురదలో పడిన అబ్బాయిని బురద నీరుతో కడితే పాపక్షమాపణ కలగదు. కనుకనే ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా సిలువలో చనిపోయాడు. కనుక 6 తీర్పుల్లో ఆయన ఏ నోట కపటము లేదు. ఆయన చనిపోయి లేచి ఆ రక్తాన్ని పరలోకంలో ప్రోక్షించి ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభువాన్ని నోటితో ఎవరు హృదయమందు ఎవరు విశ్వసించి నోటితో ఎవరు ప్రార్థన చేస్తారో ప్రభు నామంలో ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. ఏ రక్తం ద్వారా అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే రోమపత్రికలు కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా దేవుని వాక్యము కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక లేఖనమును మనకు కనిపిస్తుంది. చూడండి, 6వ వచనం, ఎల్లనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. 9వ వచనం, కాబట్టి ఆ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎల్లనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరినిత్యముగా రక్షింపబడుదుము. గమనించారా, మరినిత్యముగా రక్షించబడడం గల కారణం ఏంటంటే గనుక ధర్మశాస్త్ర ప్రకారం రక్త ప్రోక్షణ. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ రక్తము స్త్రీ పురుషుల రక్తము కాకుండా ఉండాలి. ఆ రక్తము కనుక కుళ్ళిపోయిన రక్తము కాకుండా ఉండాలి. ఆ రక్తమే కుళ్ళు పట్టలేని రక్తము ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రక్తం కిందకి నువ్వెవరైనా ప్రపంచంలో కనుక దుష్టుడు తమ దుష్టత్వం చేత మరణించిన సంతోషం కాదు, తమ దుష్టత్వాన్ని నదికి వచ్చితే నాకు సంతోషమని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తములో ఈయన కడిగి నీతిమంతుడిగా చేయడానికి ఉగ్రత నుండి, మరణము నుండి, శత్రుత్వం నుండి,
భక్తిహీనత నుండి విడిపించి నీతిమంతులు చేసి తన రక్తంతో నేను కడిగి నేనుండే స్థలమున మీరు ఉండేలాగన మరలా వచ్చి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానని ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలంటే యేసు రక్తము ద్వారానే తప్ప కోలు గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా నీ పాపానికి క్షమాపణ లేదు. 23వ వచనంలో పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండని గాని పరలోక సంబంధమైన వీటిని గూర్చి శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయవలసి ఉండును. శ్రేష్టమైన బలులు కనుక ఈ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే కనుక ప్రతి గుడారంలో ఉన్న వస్తువుల వలె పరలోకానికి వెళ్ళిన ప్రతి విశ్వాసి కూడా శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయవలసి ఉన్నది. ఈ శ్రేష్టమైన బలి ఎవరంటే ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన రక్తములో ఆయన ప్రపంచాన్ని ఇది శాసించాడు. నా ఏదో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని యోహాను సువార్తలో ఆయన స్పష్టముగా బయలుపరిచాడు. పాపము లేని దేవుడు, పాపం ఎరగని దేవుడు, పాపుల్లో చేరిన దేవుడు, ప్రత్యేకముగా ఉండే దేవుడు. కనుక ప్రపంచంలో ఈరోజు యేసే దేవుడని ఆరాధించగల కారణం ఏంటంటే ఆయనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబట్టకు పరలోకమందే ప్రవేశించును. గమనించారా? కనుక ఈ యొక్క మొదటి నిబంధన కాలమున కోలు గుర్రెలు ఎడ్ల రక్తం ద్వారా ఆ యొక్క ప్రతి గుడారంలో ఉన్న వస్తువులు ఎలాగైతే శుద్ధి చేయబడ్డదో ప్రతి వస్తువు రక్త ప్రోక్షణ చేశామో నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు. ఈ ప్రధాన యాజకుడైన యేసుప్రభువు వారు ఈ యొక్క ప్రతి గుడారంలో ప్రవేశించలేదు. కనుక ఆ ప్రవేశించిన దానితో రక్త ప్రోక్షణలు పాపక్షమాపలేదు. కనుక ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు యేసుప్రభువు రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ 7 దెయ్యాలు పట్టిన మరియా యేసు వచ్చిన ముట్టుకుపోతుంది. యేసుప్రభు నన్ను ఇంక ముట్టుకోవద్దు, నేను ఇక పరలోకానికి వెళ్ళను, నువ్వు వెళ్ళి సంగతి సహోదరులు చెప్పంటే ఆమె వెళ్ళిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్తాన్ని తీసుకెళ్లి పరలోకంలో ప్రోక్షించాడు. ఆయన మనకంటే ముందుగా పరలోకంలో ప్రవేశించాడు. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలమును ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకుంటకు ప్రవేశింపలేదు. ప్రధాన యాజకుడు సంవత్సరకు ఒక్కమారు తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు గాని అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకోవడం ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడిన మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగాను అర్పించుకున్నట వలన పాప నివారణ చేయటికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడును. ఒక్కసారే ఆయన జగత్ పునాది వేయబడిన మొదలుకొని ఆదాము మొదలుకొని యేసుప్రభువు వారు సిలువలో చనిపోయిన మొదలుకొని యేసుప్రభువు వారు ఈ యొక్క పంచభూతంలో నాశనమయ్యే ముందు ఎవరైతే పరలోకానికి వెళ్ళారో వారు పరిశుద్ధులకి తీర్పు లేదు. ఆదాము మొదటి మనుషుడు మొదలుకొని కనుక ఈ పంచభూతాలు కాలిపోయిన ముందు వరకు ఎవరు భూమి మీద యేసుప్రభువుని ఎరగక ఉన్నారో వారందరూ మనుషులు ఒకసారి మృతి పొందును. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అయితే వారు యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేయటికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడును. ఒక్కసారి పాపంపై నివారణ చేయడానికి, పాప క్షమాపణ కలుగు చేయడానికి, పాపంపై విజయం కలుగు చేయడానికి ఒక్కసారే ఆయన బలయ్యాడు. మనుషులు ఒక్కసారి మృతి బంధువులు నియమింపబడును. ఆ తర్వాత తీర్పు జరగదు. ప్రపంచంలో మనుషుడు ఒక్కసారి చనిపోతాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చూస్తే అన్యాయం చేయడు ఇంకా అన్యాయం చేయనేము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడు ఉండనేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండనేము, పరిశుద్ధుడు ఉండనేము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉంది. అనేక ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి దినము కూడా నువ్వు మందిరానికి వెళ్ళి బలి అర్పించిన అవసరత లేదు. ఒక్కసారే సిలువలో యేసుప్రభువు వారు ఆ గొర్రె పిల్ల వలె వధించబడి నేను పాప పరిహారం కొరకే తన రక్త ప్రోక్షణ చేశాడు. మనుషులు ఒకసారి మృతి పొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
తన కొరకు కనిపెట్టుకుని ఇండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన. గమనించారు? అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. యేసుప్రభువారు ఒక్కసారి సిలువలో చనిపోయాడు. తన కొరకు కనిపెట్టుకుని ఇండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా. కనుక మొదటి గుడారములకు వెళ్ళి ద్వారా పాపక్షమాపణ లేదని పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు తెలియజేస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదట గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మొదటి గుడారము 2వ గుడారములకి అప్పుడు వెళ్ళినప్పుడు పాపక్షమాపణ లేదు. కానీ ఇప్పుడైతే మన కొరకు ప్రధాన యాజకుడిగా యేసుప్రభువు ఈ భూమి మీదకి వచ్చి సిలువలో చనిపోయి రక్త ప్రోక్షణ చేసిన ద్వారానే తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి ఇప్పుడు ఒకసారేమో పసిబాలుగా వచ్చాడు, రెండవసారి ఏమో నిన్ను నన్ను పరలోకానికి తీసుకురావడానికి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన మధ్యాక్షనికి వస్తున్నాడు పెండ్లి కుమారుడుగా. పెండ్లి కుమార్తెగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఒక పెండ్లి కుమార్తెగా ఆయన మధ్యాకాశములో గొర్రెపిల్ల వివాహవర్త సమయము జరగబోతుంది. ఆయన సంఘమనే వధువుని వివాహం చేసుకోబోతున్నాడు. పరిశుద్ధులు దేవుని సేవకులు నిత్యముండి ఆ రాజ్యములో ఉండబోతున్నారు, ప్రవేశించబోతున్నారు. నీకు కూడా ఆ పరలోకంలో ప్రవేశించాలని ఇష్టపడుతున్నావా? ప్రభువుని ఎరవుక, ప్రభువుని వ్యతిరేకం మాట్లాడి, ప్రభువుని దూషించి, యేసుప్రభు అమెరికా రష్యా దేవుడు, యేసుప్రభు నిమ్మజాతుల దేవుడు, యేసుప్రభు ఎవరికో దేవుడు, యేసుప్రభు నాకు దేవుడు కాదని నీ మనసులో ఉన్న అజ్ఞానము చేత నువ్వు యేసుప్రభు వారిని తునీకరించి చనిపోయినట్లయితే, నీ పాపముల చేత నువ్వు చనిపోయి కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా నీ పాపక్షమాపణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి ఆయన రక్తంతో కడగబడినప్పుడు ఆయన రెండవసారి ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొంటే యుగ యుగా నీకు తీర్పు లేదు. ఆయన ఎదుర్కొంటే యుగ యుగాలు ఆ రాజ్యంలో ఉంటావు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వెక్కడ చోట ఉన్నప్పుడు కూడా యేసుప్రభువా నేను పాపిని, ఏ కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా నాకు క్షమాపణ లేదు, నీ రక్తం ద్వారానే నన్ను క్షమించు, నా పాపముల కడుగు, నన్ను కూడా నీతో పాటు నీ రాజ్యంలో ఉంచని నువ్వు ఉన్న స్థలంలో నీ పాపములు ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఎరిగి ఆయన రాకడ కొరకే సిద్ధపడి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, వారిని నీ ఏర్పాట్లను రక్షించు, సేవకుల్ని విశ్వాసుల్ని నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. యెహోవా అనే ఛానల్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి పక్షంగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొన్నరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొన్నరింపుడు.